నమస్కారం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోని అద్భుతమైన రూపకాలను, చారిత్రక రహస్యాలను నిష్పాక్షికంగా విశ్లేషించే ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈ పురాతన వచనం అద్భుతమైన చిత్రణల ద్వారా మన మానవ నైజాన్ని, మన గురించి మనకున్న అంచనాలను ఎలా సవాలు చేస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, ముందుగా మనం ఈరోజు ఏమేం చూడబోతున్నామో ఒకసారి ఆ ఎజెండాని గమనిద్దాం. ప్రకటన 3 పరిచయంతో మొదలుపెట్టి ఆ తర్వాత సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదీకయ అనే 3 భిన్నమైన సంఘాల గురించి ఓ కేస్ స్టడీలాగా చూద్దాం. ఆ తర్వాత ముగింపు, వాగ్దానాలతో కంక్లూడ్ చేద్దాం. రైట్. ఈ వచనం ఒక పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్తో ఓపెన్ అవుతుంది. 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలు కలిగినవాడు చెబుతున్న మాటలుగా ఇది పరిచయం చేస్తుంది. అంటే ఈ లేఖలు పంపుతున్నది అంతిమ ఆధ్యాత్మిక అధికారమున్నా, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారనే దానిపై పూర్తి అవగాహన ఉన్న ఒక వ్యక్తి అన్నమాట. ఆయన దగ్గర ఏదీ దాగదు. ఇక మన మొదటి కేస్ స్టడీకి వెళ్దాం. అదే సార్దీస్ సంఘం. ఇది మృత సంఘం. చరిత్ర ప్రకారం చూస్తే సార్దీస్ ఒకప్పుడు భలే గొప్ప నగరం, కాని అప్పటికే దాని వైభవం మసకబారుతోంది. ఈ వచనంలో గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బయట వాళ్లకున్న పేరుకి లోపల వాళ్ల అసలు వాస్తవ పరిస్థితికి మధ్య ఉన్న తేడా. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కాని నిజానికి నీవు మృతుడివే అనిది చాలా స్ట్రాంగ్గా విమర్శిస్తుంది. అందుకే వెంటనే మేల్కొనండి అని ఒక తీవ్రమైన హెచ్చరిక ఇక్కడ కనిపిస్తోంది. మిగిలి ఉన్న కొద్దిపాటి ప్రాణాన్ని నిలబెట్టుకోమని, అప్రమత్తంగా లేకపోతే దొంగలాగా అనుకోని సమయంలో వస్తానని ఆ వక్త హెచ్చరిస్తున్నాడు. ఇది నిజంగా ఒక వేకప్ కాల్ లాంటిది కదూ? కాని ఆగండి, అంతా నిరాశం లేదు. తమ వస్త్రాలను అపవిత్రం చేసుకోని కొద్దిమంది అక్కడున్నారని వచనం గుర్తిస్తోంది. వాళ్లకు అద్భుతమైన వాగ్దానాలున్నాయి. వాళ్లు తెల్లని వస్త్రాలు ధరిస్తారని, జీవగ్రంథంలో వాళ్ల పేరు శాశ్వతంగా ఉంటుందని గ్యారంటీ ఇస్తోంది. వాళ్ల స్వచ్ఛతకు దక్కే అల్టిమేట్ బహుమానమిది. ఇప్పుడు మన రెండో కేస్ స్టడీకొద్దాం. ఫిలదెల్ఫియా. ఇదొక నమ్మకమైన సంఘం. ఇక్కడ ఎలాంటి విమర్శ ఉండదు, కేవలం ప్రశంసలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఒక అద్భుతమైన రూపకాన్ని మనం చూడొచ్చు. తెరిచి ఉన్న తలుపు. దావీదు తాళపు చెవి ఉన్న వ్యక్తి ఇచ్చిన, ఎవరూ ఆపలేని ఒక అద్భుతమైన అవకాశాన్నిది సూచిస్తుంది. అధికారమంతా ఆ వక్త చేతిలోనే ఉందని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అసలు పాయింట్ ఏంటంటే, వాళ్ళకున్నది కొంచెం శక్తి మాత్రమే. భౌతికంగా గాని, సంఖ్యాపరంగా గాని వాళ్ళు చాలా వీక్. కాని వాళ్ళు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. వారి అచంచలమైన విశ్వాసానికి ఇక్కడ ప్రశంసలు దక్కాయి. అంటే బలం కంటే విశ్వసనీయతే ముఖ్యమని స్పష్టమవుతుంది కదా. చారిత్రకంగా చూస్తే ఈ ఫిలడెల్ఫియా ప్రాంతంలో తరచుగా భూకంపాలు వస్తుండేవి. అలాంటి వారికి దేవుని ఆలయంలో ఎప్పటికీ కదలని స్తంభాలుగా మారుస్తాననే వాగ్దానం ఎంత గొప్ప భరోసా ఇస్తుందో ఆలోచించండి. ప్రపంచమంతా కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి రక్షణ ఉంటుందనేది నిజంగా ఒక అద్భుతమైన హామీ. ఇక మన మూడవ చివరి కేస్ స్టడీకి వద్దాం. లవొదీకయ. బహుశా ఈ అధ్యాయంలోనే అత్యంత ప్రసిద్ధమైన, కదిలించే దృశ్యాలు ఇక్కడే ఉన్నాయి. ఇదే ఆ నులివెచ్చని సంఘం. చూడండి, చారిత్రకంగా లవొదీకయకు దూరంగా ఉన్న వేడి బుగ్గల నుండి నీరు పైపుల ద్వారా వచ్చేది. అది ఇక్కడికి చేరేసరికి ఆ వేడి చల్లారిపోయి నులివెచ్చగా, అసలు తాగడానికి వీల్లేకుండా తయారయ్యేది. సరిగ్గా ఇదే పోలికను తీసుకుని వారి ఆధ్యాత్మిక ఉదాసీనతను ఈ వచనం తీవ్రంగా విమర్శిస్తుంది. ఎటూ కాకుండా మధ్యస్థంగా ఉండటం ఎంత అసహ్యకరమైనదో ఉమ్మివేయడమనే పదం ద్వారా చాలా స్పష్టంగా చెబుతోంది. దీంట్లో ఉన్న ఐరనీ ఏంటంటే, ఆ కాలంలో లవొదీకయ ఒక గొప్ప ఆర్థిక, వాణిజ్య కేంద్రం. వాళ్లేమో మేం చాలా ధనవంతులం, మాకేం తక్కువ లేదు అని ఫీల్ అవుతున్నారు. కాని ఈ టెక్స్ట్ వాళ్ళని చూసి మీరు దౌర్భాగ్యులు, దరిద్రులు, గ్రుడ్డివారు, దిగంబరులు అని అసలు వాస్తవాన్ని బట్టబయలు చేస్తోంది. బయటి ఆడంబరాలకు, లోపలి ఆధ్యాత్మిక పేదరికానికి భలే వ్యత్యాసం కదూ. అయితే ఇక్కడొక అద్భుతమైన పరిష్కారం కూడా చెప్పబడింది. ఈ నగరం నల్ల ఉనికి, కంటి మందులకు ఫేమస్. దానికి కౌంటర్గా వచనం ఏం చెబుతోందంటే, నిజమైన సంపద కోసం అగ్నిలో పుటము వేసిన బంగారాన్ని, మీ సిగ్గు కప్పుకోవడానికి తెల్లని వస్త్రాలను, అలాగే వాస్తవాన్ని చూడగలిగే దృష్టి కోసం కళ్లకు కాటుకను కొనుక్కోమని చాలా సిస్టమాటిక్గా సలహా ఇస్తోంది. ఇంత కఠినమైన విమర్శ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన ఒక అద్భుతమైన వాక్యం ఇక్కడ వస్తోంది. ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవరైతే ఆ స్వరాన్ని విని తలుపు తీస్తారో
వారితో కలిసి భోజనం చేస్తానని ఒక ఆత్మీయమైన ఆహ్వానాన్ని ఇది ఇస్తోంది. ఎంతో ఓపికతో కూడిన పిలుపు ఇది. ఇక వాగ్దానాల విషయానికొస్తే, ఒకప్పుడు నులివెచ్చగా ఉందని విమర్శించబడిన ఈ సంఘానికి ఏకంగా సింహాసనంపై కూర్చునే హక్కుని ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరం కదా. ఎవరైతే మారి జయిస్తారో వాళ్లని అత్యున్నత స్థాయికి, అంటే ఏకంగా అధికార సింహాసనాన్ని పంచుకునే స్థాయికి తీసుకెళ్తానని చెబుతోంది. సరే, ఇప్పుడు వీటన్నిటినీ క్రోడీకరించి ముగింపు మరియు ఓవరాల్ వాగ్దానాలను పరిశీలిద్దాం. ఈ టేబుల్ చూస్తే మీకు మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది. ఈ సంక్లిష్టమైన వచనం ఇక్కడ చాలా సింపుల్గా కనబడుతోంది. ప్రతి సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి వాళ్ళకేదాంటి వాగ్దానం ఇవ్వబడిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మృతస్థితిలో ఉన్నవారికి తెల్లని వస్త్రాలు, బలహీనులకు స్థిరమైన స్తంభం, అలాగే గుడ్డిగా ఉన్నవారికి ఏకంగా సింహాసనం. ప్రతి వాగ్దానం వారి పరిస్థితికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా డిజైన్ చేయబడింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో కీలకమైన అంశం ఏమిటంటే, వినమని పిలుపునిచ్చే ఈ ముగింపు వాక్యం. ప్రతి సందేశం చివర ఈ వాక్యం ఒక కవితాత్మక లయలా రిపీట్ అవుతూ వస్తుంది. ఎవరైతే వినడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ ఈ సందేశం వర్తిస్తుందని చెప్పే ఒక పవర్ఫుల్ ముగింపు ఇది. ముగింపుగా ఈ విశ్లేషణను పూర్తి చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఆలోచించుపై చేసే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దాగి ఉన్న బలహీనత, నిజమైన సంపద, అలాగే మన గురించి మనకున్న అంచనాలు, ఇవన్నీ 2000 సంవత్సరాల క్రితం నాటివైనా ఈనాటి మన జీవితాలకు కూడా ఇవొక సవాలు విసురుతున్నాయి కదూ. బయటకు కనిపించే ఆడంబరాలు, భౌతిక సంపదలే అసలు నిజమైన విజయమా, లేక అంతర్గత విశ్వాసం, అప్రమత్తత ముఖ్యమా? ఆలోచించండి. లోతైన స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.